పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానం మార్పు చేసే అవకాశం ఉంది. బాలరాజుకు బదులు ఆయన భార్యకు సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 4 సార్లు పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం బాలరాజు ఆయనపై వ్యతిరేకతతో అభ్యర్థిని మారుస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మికి సీటు కేటాయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానం మార్పు చేసే అవకాశం ఉంది. బాలరాజుకు బదులు ఆయన భార్యకు సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 4 సార్లు పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం బాలరాజు ఆయనపై వ్యతిరేకతతో అభ్యర్థిని మారుస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మికి సీటు కేటాయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. కార్లు ఇచ్చేమన్నా మెయిన్ రోడ్కి 300 అంటే 3 నాళ్ళు కొత్త రేట్లు అదే తీసి రూమ్ చెప్పండి మొత్తం మన ఎమ్మెల్యేగా ప్రామిస్ ఓన్లీ 20 లక్షలు ఎస్ఎస్టీ ఖర్చు పెట్టేసాను నేను. అది ఆ రూల్ లేదు కానీ నాకు చెప్పదు. నేను తీసుకుపడేస్తాను. చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? చిన్న పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన వెంటనే మంట వస్తుందా? మంట వస్తుందా? ఎసరు వస్తుందా? ఎసరు వస్తుందా? పనులు ఆయన కూడా అవుతాయి. కంగారు పడతారా? పోయి వెలిగించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానం మార్చే అవకాశం ఉంది. బాలరాజుకు బదులు ఆయన భార్యకు సీటు ఇచ్చే అవకాశం ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, డీటెయిల్స్ ఏంటి? జగన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి సీట్లలో దానికి సంబంధించిన మార్పులపై ఒక కొలిక్కి వచ్చినట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి ప్రధానంగా పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెల్లం బాలరాజుని ఈసారి ఆ ఎమ్మెల్యేకి పోటీ చేసేందుకు ఆగమన్నట్లుగా కూడా గత కొద్ది రోజులుగా కూడా సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి ఆయన తన భార్యకు సీటు ఇవ్వాలంటూ పట్టుబట్టిన నేపథ్యంలో ఈ రోజు ఆయన భార్య పేరు ఖరారైనట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి ఆమె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమెకు సీటు దాదాపు ఖరారైనట్లు అంటూ వారి వర్గం ఇప్పటికే పోస్టర్లను కూడా సిద్ధం చేసుకున్నారు. పోలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంటూ కూడా తెల్లం రాజ్యలక్ష్మి పేరుతో సీటు
కన్ఫర్మ్ అయినట్లు కూడా వారు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ రోజు సీఎం పర్యటనతో కూడా అది ఒక కొలిక్కి వచ్చినట్లు ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. తెల్లం బాలరాజు ఇప్పటికే అటు 2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు అక్కడ. అయితే నిర్వాసితులకు సంబంధించి న్యాయం చేయడంలో గానీ ఆయన అక్కడ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల్లో గానీ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన్ని అభ్యర్థిగా ఈసారి పోటీకి దింపడం లేదనేది అధిష్టానం నుంచి కూడా వారికి సమాచారం అయితే వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తన భార్య టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. పార్టీ పెద్దలతో తనకు సంబంధించినటువంటి నేతలతో కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రయత్నం ఫలించిందని అయితే చెప్పుకోవచ్చు. ఆయన భార్య రాజ్యలక్ష్మికి దాదాపు సీటు ఖరారు కావడంతో ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వర్గీయులు అయితే కాస్త ఆనందం ఉంది. అయితే మరోవైపు ఆయన వ్యతిరేకత ఉన్నటువంటి వర్గీయులందరూ కూడా రైట్, థ్యాంక్ యూ భార్గవ్.